నీ జీవితంలో సగానికి సగం సమస్యలకు కారణము నీ నాలుకే అంటే నువ్వు ఒప్పుకుంటావా? పెద్దలు ఒక మాట అన్నారంట, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని. నేను అంటాను కొంచెం దాన్ని మార్చి మాట్లాడితే, నీ నోరు బాగుంటే మొదట నీ కుటుంబం బాగుంటుంది. అలా ప్రతి కుటుంబం బాగుంటే అప్పుడు ఊరు బాగుంటుంది. మన మాట ఎప్పుడు కూడా ఒకరిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది మాటలు ఉంటాయండి, ఎలా అంటే నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు కష్టపడినా పని అవ్వదు, నువ్వు దేనికి పనికిరావు, ఇలాంటి మాటలే ప్రతిసారి మాట్లాడుతూ వచ్చావు. కానీ ఏ రోజైనా ఎదుటి వారికి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? పనికి మాలిన మాటలు మాట్లాడడం మానేసే. నీ మాట సరిగా లేకపోవడాన్ని బట్టే నీతో ఎవరో సరిగా మాట్లాడడం లేదు, నిన్ను ఎవరు పరామర్శించట్లేదు. నీ మాట తీరు ఎవరికి నచ్చదు కనుకే నువ్వు మంచం ఎక్కినా ఎవరు ఎలా ఉంది అని కూడా అడగటం లేదు. ఇక నుండి నీ పెదవులను, నీ నాలుకను నువ్వు అదుపులో ఉంచుకో.